ఏసీ టు డీసీ కన్వర్ట్ చేయడానికి బ్రిడ్జ్ రెక్టిఫైర్ అని వింటుంటాం కదా, అది ప్రాక్టికల్గా ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ 3 ఫేజ్ 440 వోల్ట్స్ ఏసీ సప్లైని ఒక స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ద్వారా 12 వోల్ట్స్కి స్టెప్ డౌన్ చేసి, అలా ట్రాన్స్ఫార్మర్ నుండి వచ్చిన 12 వోల్ట్స్ ఏసీ సప్లైని ఒక బ్రిడ్జ్ సర్క్యూట్ ద్వారా డీసీకి ఎలా కన్వర్ట్ చేస్తారో ప్రాక్టికల్గా చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొత్తం ప్రాసెస్కి సంబంధించి సర్క్యూట్ ఎలా ఉంటుందో ఇక్కడ మనం చూస్తున్నది ఒక బ్రిడ్జ్ రెక్టిఫైర్ సర్క్యూట్ అనమాట. ఇందులో 3 ఫేజ్ 440 వోల్ట్స్ సప్లైని ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీకి ఇన్పుట్ ఇచ్చాము, సెకండరీ నుండి 12 వోల్ట్స్ అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ 440 వోల్ట్స్ అంటే ఫేస్ టు ఫేస్ 2 ఫేస్ వైర్లు తీసుకెళ్ళి ట్రాన్స్ఫార్మర్ ఇన్పుట్కి ఇచ్చాము, 12 వోల్ట్స్ అవుట్పుట్ వైర్లు తీసుకెళ్ళి బ్రిడ్జ్ సర్క్యూట్కి కనెక్ట్ చేస్తాం. ఇక్కడ బ్రిడ్జ్ సర్క్యూట్ అంటే ఏం లేదు, 4 డయోడ్స్ను బ్రిడ్జ్ కాన్ఫిగరేషన్లో కనెక్ట్ చేస్తాము. వీటితో పాటు ఒక కెపాసిటర్ ఫిల్టర్ కూడా ఉంటుంది. ఇదే సర్క్యూట్ను ఇప్పుడు ప్రాక్టికల్గా చెక్ చేద్దాం. 3 ఫేస్ ఇన్పుట్ సప్లై అన్నాం కదా, RYB అని 3 ఫేస్ వైర్స్ ఉన్నాయి. వాటిలో ఎల్లో అండ్ బ్లూ ఫేస్ నుండి ట్రాన్స్ఫార్మర్కి ఇన్పుట్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఇన్పుట్కు 2 రెడ్ కలర్ వైర్స్ కూడా గమనించవచ్చు. ట్రాన్స్ఫార్మర్ 440 వోల్ట్స్ను స్టెప్ డౌన్ చేసి 12 వోల్ట్స్ అవుట్పుట్ ఇస్తుంది. 2 బ్లాక్ కలర్ వైర్స్ ద్వారా ఆ 12 వోల్ట్స్ ఏసీ సప్లైని బ్రిడ్జ్ సర్క్యూట్ కనెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ 4 డయోడ్స్ IN4007 అనే 4 డయోడ్లను బ్రిడ్జ్ కాన్ఫిగరేషన్లో కనెక్ట్ చేయడం మనం చూడొచ్చు. పక్కనే కెపాసిటర్ ఫిల్టర్ కూడా ఉంది. సో ఫిల్టర్తో కూడిన బ్రిడ్జ్ రెక్టిఫైర్ ద్వారా వచ్చిన డీసీ సప్లైని ఈ మొత్తం కంట్రోల్ బోర్డు యొక్క ఆపరేషన్ కోసం వాడుకోవడం జరిగిందనమాట.